హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటరాక్షన్ విత్ టార్గెట్ అన్న టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ మనం ఇప్పుడు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి లైట్ కావాలి అంటే ఒక ఎనర్జీ ఉండాలి, ఒక ఎనర్జీ సోర్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో మన ఎనర్జీ సోర్స్ ఎవరు? ఇక్కడ సన్. సెకండ్ స్టెప్ ఏంటి? ఈ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఈ అట్మాస్ఫియర్లో నుంచి ట్రావెల్ చేస్తూ రావాలి. సో ఈ అట్మాస్ఫియర్లో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, లైక్ ఎయిర్ మాలిక్యూల్స్ కానీ ఆర్ఎల్స్ వాటర్ మాలిక్యూల్స్ కానీ ఇంకా ఓజోన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలా చాలా మాలిక్యూల్స్ అయితే ఉంటాయి. సో ఆ మాలిక్యూల్స్ అన్నిటితో ఈ ఎనర్జీ అనేది ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది. సో ఆ మాలిక్యూల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ రియాక్షన్స్ ఫామ్ అవుతాయి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే ఈ సన్ నుంచి వచ్చిన ఎనర్జీ ఈ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తూ కొంత ఎనర్జీ అక్కడ స్కాటర్ అయిపోయినా, కొంత ఎనర్జీ అబ్జార్బ్ అయిపోయినా, ఇంకా మిగిలిన ఎనర్జీ ఏదైతే ఉందో అది టార్గెట్ని రీచ్ అవుతుంది. సో మనం ఏ ఆబ్జెక్ట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నామో అదే మన టార్గెట్ కదా ప్రజెంట్. సో ఈ టార్గెట్ని కొంత ఎనర్జీ అయితే రీచ్ అవుతుంది. సో ఆ రీచ్ అయిన ఎనర్జీ కూడా టార్గెట్తో ఇంటరాక్ట్ అవుతుంది కదా. సో ఆ ఎనర్జీ టార్గెట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఆ టార్గెట్తో ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టే మళ్ళీ ఆ ఎనర్జీ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ శాటిలైట్ అనేది ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇస్తుంది. సో మనకి ఆ ఎనర్జీ టార్గెట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది తెలియాలి కాబట్టి సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. Radiation that is not absorbed or scattered in the atmosphere can reach and interact with the earth's surface. సో అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అవ్వకుండా, అంటే వాటి ద్వారా అబ్జార్బ్ అవ్వకుండా, స్కాటర్ అవ్వకుండా ఇంకా కొంత ఎనర్జీ మిగిలి ఉంటుంది కదా. సో అది మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్ని రీచ్ అయ్యి ఆ టార్గెట్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. There are three forms of interaction that can take place when energy strikes or incident upon the surface. సో ఈ ఎనర్జీ ఆ టార్గెట్ని స్ట్రైక్ చేసినప్పుడు, అంటే టార్గెట్ని రీచ్ అయినప్పుడు, మన భాష చెప్పాలంటే ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టార్గెట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందంటే 3 ఫామ్స్లో ఇంటరాక్ట్ అవుతుంది. అవే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి అబ్జార్ప్షన్, ట్రాన్స్మిషన్, రిఫ్లెక్షన్. ద టోటల్ ఇన్సిడెంట్ ఎనర్జీ అనేది మళ్ళీ అగైన్ ఇక్కడ టెక్నికల్ వర్డ్. ఇన్సిడెంట్ ఎనర్జీ అంటే ఏం లేదు, మన సన్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొంత ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది, కొంత ఎనర్జీ అబ్జార్బ్ అయిపోతుంది. సో స్కాటర్ అయిపోయి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంత ఎనర్జీ మిగిలి అది టార్గెట్ని రీచ్ అవుతుంది చూడండి. సో ఆ ఎనర్జీని ఇన్సిడెంట్ ఎనర్జీ అంటాము. సో ఇన్సిడెంట్ ఎనర్జీ అంటే ఏంటి? The amount of energy which is reaching the టార్గెట్ని రీచ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇన్సిడెంట్ ఎనర్జీ అంటాం. సో ద టోటల్ ఇన్సిడెంట్ ఎనర్జీ విల్ ఇంటరాక్ట్ విత్ ద సర్ఫేస్ ఇన్ 1 or more of the 3 ways. సో పైన ఇచ్చిన ఈ 3 వేస్లో కల్లా ఏదో ఒక దానిలాగా మనకి టార్గెట్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ద ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ విల్ డిపెండ్ ఆన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద మెటీరియల్ అండ్ కండిషన్ ఆఫ్ ఫీచర్. టార్గెట్తో ఆ ఎనర్జీ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అంటే అబ్జార్బ్ అవుతుందా, ట్రాన్స్మిట్ అవుతుందా, రిఫ్లెక్ట్ అవుతుందా? ఒకవేళ అబ్జార్బ్ అయితే ఎంత అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఎంత ట్రాన్స్మిషన్ జరుగుతుంది? ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మన టార్గెట్ని రీచ్ అయ్యే ఎనర్జీ ఉంది కదా, ఇన్సిడెంట్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో ఆ మెటీరియల్ యొక్క కండిషన్ మీద, ఓకే, ఆ మెటీరియల్ యొక్క కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మొత్తం మనం ఇన్ డీటెయిల్గా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్జార్ప్షన్ అకర్స్ వెన్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద టార్గెట్. సో అబ్జార్ప్షన్ అని మనం ఎప్పుడు అంటామంటే ఆ రేడియేషన్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. సో ఆ వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా టార్గెట్ అనేది దాని లోపలికి తీసేసుకున్నప్పుడు మనకి కొంచెం మంచిగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు డస్టర్ ఉందనుకోండి, చెక్క డస్టర్ కాదు, స్పాంజ్ డస్టర్. సో స్పాంజ్ డస్టర్ తీసుకొని మీరు అందులో వాటర్ పోసారనుకోండి, ఏమవుతుంది? ఆ డస్టర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని
అబ్జార్బ్ చేసేసుకుంటుంది, అవునా కదా? సో దాన్నే అబ్జార్ప్షన్ అంటారు. అబ్జార్ప్షన్ అంటే ఇంకిపోవడం, అది దాని లోపలికి తీసేసుకుంటుంది. సో దాన్ని అబ్జార్ప్షన్ అంటాము. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ వెన్ రేడియేషన్ పాసెస్ త్రూ ఏ టార్గెట్. ట్రాన్స్మిట్ అయింది అని ఎప్పుడు అంటాము అంటే ఆ టార్గెట్లో నుంచి పాస్ అవుతూ వెళ్ళిపోతే దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్ క్లాత్ తీసుకున్నారనుకోండి, ఒక నెట్ క్లాత్ ఏదైతే ఉందో తీసుకొని ఇప్పుడు దాని మీద మీరు వాటర్ పోసారనుకోండి, ఏమవుతుంది? వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుందా? దాని సైజుని బట్టి కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఏమైపోతుంది తర్వాత ఆ వాటర్ అనేది ఆ నెట్ క్లాత్లో నుంచి కింద పడిపోతాయి, అవునా? అంటే అక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్షన్ అక్కర్స్ వెన్ రేడియేషన్ బౌన్సెస్ ఆఫ్ ద టార్గెట్ అండ్ ఈజ్ రీడైరెక్టెడ్. రిఫ్లెక్షన్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే రిఫ్లెక్షన్ అక్కర్ అవడం అంటే మనం ఇప్పుడు ఒక వాల్ తీసుకుందాం, ఆ వాల్ మీద మీరు ఒక బంతి తీసుకొని కొట్టారనుకోండి, ఏమైంది? మనం ఏ డైరెక్షన్లో కొట్టామో ఆ డైరెక్షన్లో అదే ఎగ్జాక్ట్ డైరెక్షన్ కాకపోయినా మళ్ళీ మన వైపే ఏమవుతుంది? అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే మళ్ళీ తిరిగి వస్తుంది. సో దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. అంటే మన ఆబ్జెక్ట్ని కొట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫిగర్లో చూడండి, ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఎనర్జీ అంటే మొత్తం ఆ టార్గెట్ని రీచ్ అయ్యే ఎనర్జీ అనమాట. వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబ్జార్ప్షన్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ ఎనర్జీ ఏమవుతుంది? ఆబ్జెక్ట్లో నుంచి పాస్ అయ్యి ఇలా బయటకు వచ్చేసింది. చూడండి, ఈ ఆబ్జెక్ట్లోని పాస్ అయ్యి ఇలా బయటకు వచ్చేసింది, అంటే అక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్స్మిషన్ జరుగుతుంది. థర్డ్ వన్ రిఫ్లెక్షన్. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ స్ట్రైక్ చేసి మళ్ళీ దాని డైరెక్షన్ని మార్చుకొని రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఇన్ రిమోట్ సెన్సింగ్ వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజరింగ్ ద రేడియేషన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టార్గెట్స్. వీ టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిమోట్ సెన్సింగ్లో మరి మనకి ఈ మూడిట్లో ఏది బాగా ఉపయోగపడుతుందంటే ఈ రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ చూస్తున్నాం కదా, ఈ ఎనర్జీ వచ్చి ఈ టార్గెట్ని హిట్ చేసింది. ఈ టార్గెట్తో ఎన్ని ఫామ్స్గా ఇంటరాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం? 3 ఫామ్స్. ఒకటి అబ్జార్ప్షన్, ఇంకోటి ట్రాన్స్మిషన్, ఇంకోటి రిఫ్లెక్షన్. సో అబ్జార్బ్ అయిపోయిన ఎనర్జీ ఈ టార్గెట్లో ఉండిపోతుంది, దానివల్ల మనకి యూజ్ లేదు. ట్రాన్స్మిట్ అయిన ఎనర్జీ కూడా ఇట్లా దాటి వెళ్ళిపోతుంది. ఓకే, దానివల్ల కూడా మనకి యూజ్ లేదు. రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ ఏమవుతుంది? సో ఇలా దీన్ని హిట్ చేసి మళ్ళీ ఇలా వెళ్ళి శాటిలైట్ని రీచ్ అవుతుంది. అంటే మనకి శాటిలైట్ని రీచ్ అయ్యే ఎనర్జీ ఏంటి? రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ అనమాట. సో మనకి రిమోట్ సెన్సింగ్లో కూడా ఈ రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ, రిఫ్లెక్షన్ ద్వారా వచ్చిన ఎనర్జీ మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. సో దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి ఇందులో రిమోట్ సెన్సింగ్లో. ఒకటి స్పెక్యులర్ రిఫ్లెక్షన్, ఇంకొకటి డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. స్పెక్యులర్ అని ఎప్పుడు అంటుందంటే వెన్ ఏ సర్ఫేస్ ఈ స్మూత్ వి గెట్ స్పెక్యులర్ ఆర్ మిర్రర్ లైక్ రిఫ్లెక్షన్ వేర్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఇన్ ఎ సింగిల్ డైరెక్షన్. సో స్పెక్యులర్ అని ఎప్పుడు అంటాము? సర్ఫేస్ అనేది స్మూత్గా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మిర్రర్ లైక్ రిఫ్లెక్షన్ అని జరుగుతుంది. అంటే మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఆ సర్ఫేస్. సో మనకి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో అది సింగిల్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, అలాగా ఇక్కడ వచ్చిన ఎనర్జీ ఇక్కడ మనకి సింగిల్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? స్పెక్యులర్ రిఫ్లెక్షన్లో. అదే డిఫ్యూజ్ అయితే కనుక డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అక్కర్స్ వెన్ ద సర్ఫేస్ ఈజ్ రఫ్ and the energy is reflected almost uniformly in all directions. అన్ని డైరెక్షన్స్లో. ఈ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే సర్ఫేస్ అనేది రఫ్గా ఉన్నప్పుడు జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చిన ఎనర్జీ అనేది స్కాటరింగ్ ఎలా అవుతుందో అలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడేమో సింగిల్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్లో యూనిఫామ్గా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. Most earth surface features lie somewhere between perfectly specular or perfectly diffuse reflectors. సో ఈ మన ఎర్త్ మీద సర్ఫేస్ మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఐదర్ స్పెక్యులర్ లాగా ఉంటుంది లేదా డిఫ్యూజ్ రిఫ్లెక్టర్ లాగా ఉంటుంది అనమాట.
Whether a particular target reflects specularly or diffusely or somewhere in between depends on the surface roughness of the feature in comparison to the wavelength of the incoming radiation. సో మనకి ఒక ఆబ్జెక్ట్ అది స్పెక్యులర్ లాగా యాక్ట్ చేస్తుందా లేదా డిఫ్యూజ్ రిఫ్లెక్టర్ లాగా యాక్ట్ చేస్తుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క రఫ్నెస్ మీద. అదే కదా చెప్పుకున్నాం, స్పెక్యులర్ అయితే స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, డిఫ్యూజ్ అయితే రఫ్ సర్ఫేస్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఒకటి ఆ ఆబ్జెక్ట్ యొక్క రఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే మనకి వచ్చే ఎనర్జీ ఉంది కదా. సో ఎనర్జీ అంటే అది సింగిల్ వేవ్ అయితే కాదు, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. మొత్తం 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని. కానీ 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ మన ఎర్త్ని రీచ్ అవ్వవు. అందులో కొన్ని మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఆగిపోతాయి. సో కొన్ని మాత్రమే మన ఎర్త్ని రీచ్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఆ ఎనర్జీస్ యొక్క వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. If the wavelengths are much smaller than the surface variations or the particle size that make up the surface, diffuse reflection will dominate. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వచ్చే ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ అనేది పార్టికల్ సైజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు వేవ్ లెంత్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు మ్యాక్సిమం మనకి డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకి మంచిగా అర్థం అవడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. ఫైన్ గ్రెయిన్ శాండ్ వుడ్ అపియర్ ఫెయిర్లీ స్మూత్ టు లాంగర్ వేవ్ లెంత్ మైక్రోవేవ్స్ బట్ వుడ్ అపియర్ క్వైట్ రఫ్ టు ద విజిబుల్ వేవ్ లెంత్. సో ఇక్కడ ఫైన్ గ్రెయిన్ శాండ్ అనేది తీసుకున్నారు, అంటే మనకి బాగా అర్థమయ్యే భాష ఇసుక. సో ఇసుకని చూసారనుకోండి, శాండ్ ఏదైతే ఉందో లాంగ్ వేవ్ లెంత్ మైక్రోవేవ్స్కి ఆ శాండ్ స్మూత్గా కనిపిస్తుందంట. సో మైక్రోవేవ్స్ అంటే ఇప్పుడు మన ఎనర్జీలో మొత్తం మనం అసలు ఎర్త్ మీదకి రీచ్ అయ్యే ఏంటి, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ వేవ్స్, రేడియో వేవ్స్, ఇవే కదా రీచ్ అవుతున్నాయి. వీటిల్లో ఈ లాంగ్ వేవ్ లెంత్ మైక్రోవేవ్స్కి ఆ శాండ్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. అదే విజిబుల్ వేవ్ లెంత్లో ఉన్న వేవ్స్కి ఆ శాండ్ అనేది రఫ్గా కనిపిస్తుంది. అంటే వేవ్ లెంత్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ఏ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టార్గెట్ ఎర్త్ సర్ఫేస్ అండ్ హౌ ఎనర్జీ ఎట్ ద విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో అసలు ఈ ఎనర్జీ టార్గెట్ మీద ఉన్న ఆబ్జెక్ట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్ కూడా మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ట్రీస్ గురించి, అంటే లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు, వాటి గురించి. ఆకులు కానీ గ్రాస్ కానీ వెజిటేషన్ కానీ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఎందుకు ఉంటాయి అనేది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్లోనే ఎందుకు ఉంటుంది. ఫస్ట్ది చూద్దాం, లీవ్స్. A chemical compound in leaves called chlorophyll strongly absorbs radiation in the red and blue wavelength but reflect green wavelength. సో ఈ లీవ్స్లో ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుందంట, అదే క్లోరోఫిల్. ఇది కూడా మనందరికీ తెలుసు, ఎందుకంటే అది ఎక్కువ మనకి ఫోటోసింథసిస్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఆ క్లోరోఫిల్ మన విజిబుల్ వేవ్ లెంత్లో ఉన్న బ్యాండ్స్, అంటే విజిబుల్ వేవ్ లెంత్లో మనకి మొత్తం 7 కలర్స్ అయితే ఉంటాయి, కానీ మనం 3 కలర్స్ లాగా వాటిని సింప్లిఫై చేసుకున్నాం. ఏంటవి? రెడ్, బ్లూ, గ్రీన్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు. మీకు కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఇది వచ్చేసి మనం స్కాటరింగ్ అండ్ టైప్స్ ఆఫ్ స్కాటరింగ్ అన్న వీడియోలో డిస్కస్ చేసాము. అసలు ఈ విజిబుల్ వేవ్ లెంత్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, వాటి వేవ్ లెంత్స్ ఏంటి, అండ్ వాటిని 3 కలర్స్ లాగా ఎలా సింప్లిఫై చేసాము అనేది ఆ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఈ విజిబుల్ వేవ్ లెంత్ని మొత్తం 3 కలర్స్గా మనం సింప్లిఫై చేసుకున్నాం, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఈ రెడ్, బ్లూ, గ్రీన్లో కూడా ఈ లీవ్స్ అంటే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న క్లోరోఫిల్ అనే కాంపౌండ్ రెడ్ అండ్ బ్లూ వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేసుకుంటుందంట. ఏం చేస్తుంది? ఎనర్జీ వచ్చి ఆకుల మీద పడినప్పుడు ఆ రెడ్, బ్లూ, గ్రీన్లో కూడా రెడ్ అండ్ బ్లూ వేవ్ లెంత్స్ని అబ్జార్బ్ చేసుకొని ఆ గ్రీన్ వేవ్ లెంత్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఆ గ్రీన్ వేవ్ లెంత్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి
ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి. లీవ్స్ అపియర్ గ్రీనెస్ట్ టువర్డ్స్ ఇన్ ద సమ్మర్ వెన్ క్లోరోఫిల్ కంటెంట్ ఈజ్ ఎట్ ఇట్స్ మ్యాక్సిమం. సమ్మర్లో ఆ క్లోరోఫిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట ప్లాంట్స్లో. అందుకని ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి రెడ్ అండ్ బ్లూ వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేసుకొని గ్రీన్ వేవ్ లెంత్ని ఎమిట్ చేయడం, రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మనకి లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. బట్ ఇన్ ఆటమ్ సీజన్, సో ఈ ఆటంలో ఏమవుతుందంటే దెర్ ఈజ్ లెస్ క్లోరోఫిల్ ఇన్ ద లీవ్స్, సో దేర్ ఈజ్ లెస్ అబ్జార్ప్షన్ అండ్ ప్రపోర్షనేట్లీ మోర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రెడ్ వేవ్ లెంత్, మేకింగ్ ద లీవ్స్ అపియర్ రెడ్ ఆర్ ఎల్లో. సో ఈ ఆటమ్ సీజన్లో ఏమవుతుందంటే ఈ ఆకుల్లో క్లోరోఫిల్ అనేది తక్కువ ఉంటుందంట. సో క్లోరోఫిల్ తక్కువ ఉండడం వల్ల ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రెడ్ అండ్ బ్లూ వేవ్ లెంత్లో బ్లూని అబ్జార్బ్ చేసేసుకుంటే రెడ్ని కొంచెం వరకే అబ్జార్బ్ చేసుకుంటాయి, మిగతాది రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే గ్రీన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ రెడ్ని కూడా ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఈ గ్రీన్ అండ్ రెడ్ కంబైన్ అవ్వడం వల్ల మనకి ఆటమ్ సీజన్లో లీవ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తాయి, అక్కడక్కడ రెడ్గా కనిపిస్తాయి అండ్ కొన్ని గ్రీన్ కలర్లో కూడా మనకి కనిపిస్తాయి. సో లీవ్స్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి అనేది మీకు అర్థమైంది కదా. లీవ్స్ అనే కాదు, గ్రాస్ అయినా కానీ ఏదైనా కానీ సో అవన్నీ కూడా మనకి అందులో క్లోరోఫిల్ ఉండడం వల్ల సో రెడ్ అండ్ బ్లూ వేవ్ లెన్స్ని అబ్జార్బ్ చేసుకొని గ్రీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకు అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు వాటర్. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది కూడా చూద్దాం. లాంగర్ వేవ్ లెన్స్ విజిబుల్ and near infrared radiation is absorbed more by water than shorter visible wavelength. సో ఈ వాటర్లో ఏమవుతుందంటే ఈ విజిబుల్ వేవ్ లెంత్లోనే లాంగర్ వేవ్ లెంత్ ఉన్నది ఏంటి, రెడ్, అదే షార్టర్ ఉన్నది బ్లూ. సో ఈ వాటర్ ఏం చేస్తుందంటే లాంగర్ వేవ్ లెన్స్ని అబ్జార్బ్ చేసేసుకొని షార్టర్ వేవ్ లెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందంట. అంటే లాంగర్ వేవ్ లెన్స్ అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ రెడ్ వేవ్స్ కానీ వీటన్నిటిని కూడా కొంచెం వరకే ఎమిట్ చేస్తుంది, మ్యాక్సిమం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ బ్లూ కలర్ని మాత్రం అది షార్టర్ వేవ్ లెంత్ ఉండడం వల్ల ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి వాటర్ అనేది వాటర్ టిపికల్లీ లుక్స్ బ్లూ ఆర్ బ్లూ గ్రీన్ డ్యూ టు స్ట్రాంగర్ రిఫ్లెక్టెన్స్ ఎట్ ద షార్టర్ వేవ్ లెంత్. సో అందువల్ల మనకి వాటర్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ అప్పుడప్పుడు మనకి వాటర్ అనేది గ్రీన్ కలర్లో కూడా కనిపిస్తుంది. అది ఎందుకు అంటే క్లోరోఫిల్ ఇన్ ఆల్గే అబ్జార్బ్స్ మోర్ ఆఫ్ ద బ్లూ వేవ్ లెంత్ అండ్ రిఫ్లెక్ట్స్ ద గ్రీన్, మేకింగ్ ద వాటర్ అపియర్ మోర్ గ్రీన్ ఇన్ కలర్ వెన్ ఆల్గే ఈజ్ ప్రజెంట్. సో ఇప్పుడు వాటర్లో కనుక మనకి ఆల్గే ఉంటాయి. ఆల్గే అంటే ఏంటి అంటే పాకుడు ఉన్నా కానీ వాటర్లో, లేదు అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, అంటే వాటర్లో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి కానీ. సో అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఆల్గేలో అయినా కొన్ని టైప్స్ ఆఫ్ మొక్కల్లో అయినా కానీ వాటిలో అగైన్ క్లోరోఫిల్ ఉంటుంది. సో అగైన్ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఏంటి, అవి గ్రీన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో బ్లూతో పాటు మనకి అక్కడ వాటర్ ఏ కలర్లో కనిపిస్తుంది, ఆ ప్రదేశంలో మాత్రం గ్రీన్ కలర్లో కూడా కనిపిస్తుంది. సో ఇలాగా ఒక టార్గెట్ కండిషన్ని బట్టి, దాని సర్ఫేస్ని బట్టి అండ్ అలాగే వచ్చే వేవ్ లెంత్ని బట్టి, వచ్చిన ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ని బట్టి కూడా మనకి ఏ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఈ రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీని శాటిలైట్స్ అనేవి తీసుకుంటాయి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మనకి మొత్తం 7 కలర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో ఏ టార్గెట్ మీద ఎనర్జీ పడి రిఫ్లెక్ట్ బ్యాక్ అయినా అవి 7 కలర్స్ లాగానే కనిపిస్తాయి. మనం సింప్లిఫై చేసుకున్నది 3 కలర్స్, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఈ 3 కలర్స్లోనే కనిపిస్తాయి కదా. మరి శాటిలైట్కి ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది. వెజిటేషన్ ఉంటే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అదే బిల్టప్ ఏరియా ఉంటే మరి అదే కలర్లో కనిపిస్తుంది శాటిలైట్కి. చెప్పండి. బిల్టప్ ఏరియా అంటే మన బిల్డింగ్స్ అవన్నీ ఉన్న చోట. అది మనం ఏ కలర్ వేస్తే ఆ కలర్ కనిపిస్తుంది. మరి శాటిలైట్ ఎలా గుర్తుపడుతుంది అంటే శాటిలైట్ అయితే తీసేసుకుంటుంది, దాన్ని ట్రాన్స్మిషన్ టవర్స్కి పంపించేస్తారు. మరి అక్కడ మనకి డివైడ్ అనేది జరగాలి కదా. అంటే
ఇది రోడ్డు, ఇది బిల్డింగు, ఇది వాటర్ బాడీ, ఇది వెజిటేషన్. సో, ఇవన్నీ ఎలా తెలుస్తాయి చెప్పండి? ఇప్పుడు వాటరే ఉంది. వాటర్ ఏంటి? జనరల్‌గా బ్లూ కలర్‌లో కనిపిస్తదని చెప్పుకున్నాం. అదే అందులో ఆల్గే ఉంటే, అందులో మొక్కలుంటే అప్పుడు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది గదా! సో, గ్రీన్‌లో కనిపించింది కదా అనేది మనం దాన్ని వెజిటేషన్‌లో వేసేస్తామా? నో. అది వాటర్ బాడీ. గ్రీన్‌లో కనిపించినా గానీ, అందులో పాకుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి అది గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. బట్ నార్మల్‌గా అది వాటర్ బాడీ. మరి గ్రీన్ కలర్‌లో కనిపించినయన్నీ వెజిటేషన్, బ్లూ కలర్‌లో కనిపించినయన్నీ వాటర్ బాడీ అని ఎళ్ళిపోతే, అలా చెప్పేస్తే మనం, అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవుతుందా? అవ్వదు. మరి ఎలా ఇది అనలైజ్ చేస్తారు అంటే, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఏంటి అంటే స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్. ఈ వేవ్ లెంగ్త్స్ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది టార్గెట్‌ని రీచ్ అయ్యి, మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి శాటిలైట్ దగ్గరికి చేరుతుంది. సో, అక్కడ శాటిలైట్ ఆ ఎనర్జీని తీసుకుంటుంది గదా! రిఫ్లెక్టెడ్ ఎనర్జీని. తీసుకొని మన ట్రాన్స్మిషన్ టవర్స్‌కి పంపిస్తుంది. సో, ఈ ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని మనకొక ఫార్ములా అయితే ఫార్మ్ చేశారు. అదే స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్. ఫార్ములా వచ్చేసి రిఫ్లెక్టెడ్ ఎనర్జీ బై ఇన్సిడెంట్ ఎనర్జీ ఇంటూ 100. అంటే మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిన ఎనర్జీ డివైడెడ్ బై మొత్తం ఎంత ఎనర్జీ దాని మీద పడింది ఇంటూ 100 అనమాట. సో, ఇది చేస్తే మనకి స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది. సో, ప్రతి బాడీకి అంటే వాటరు బ్లూ కలర్‌లో కనిపించొచ్చు, గ్రీన్ కలర్‌లో కనిపించినా గానీ అప్పుడప్పుడు అది వాటరే అయ్యుండొచ్చు. కానీ స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్ అయితే వెజిటేషన్‌కి వేరుగా ఉంటుంది, వాటర్ బాడీకి వేరుగా ఉంటుంది, నార్మల్‌గా బిల్టప్ ఏరియాకి వేరుగా ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్‌కి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి మనకి స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్ అనేది వేరు వేరుగా ఉంటుంది. సో, ఈ స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్ వాల్యూని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తారనమాట. సో, this is how the energy which is radiated from the sun interacts with the target. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అంటే రిమోట్ సెన్సింగ్‌లోనే యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? పాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? అనే టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.